నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. వర్మపై చంద్రబాబు ఆగ్రహం. వర్మ దారి ఎటు? వైసీపీ వర్మకి ఇన్వైట్ చేస్తుందా? ఆహ్వానం పలుకుతుందా? పిఠాపురం రాజకీయాలు ఎటు టర్న్ తీసుకుంటున్నాయి అనే విషయంపైన మాట్లాడడానికి మన ముందున్నారు చలసాని శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం. అందరూ నమస్కారం. వర్మ మొన్న ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. జనసేనకి అన్నట్టు కొన్ని మాట్లాడారు. దానిపైన ఆ విషయం పైన చంద్రబాబు గారు ఆగ్రహం పలికారు. అసలు ఏం జరిగింది? వైసీపీ ఇన్వైట్ చేస్తుందా? ఆహ్వానం పలికితే వర్మ అటు వెళ్తాడా వెళ్ళడా? పెండెం దొరబాబు గారు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు నెగ్గింది. అందులో ఒకటి దొరబాబు గారు. మీకు ఆశ్చర్యంగా ఉంటుందేమో. చెప్పండి సార్. దొరబాబు గారు తర్వాత నేను 2007-8లోనో అక్కడ సమావేశాలు జరుగుతున్నప్పుడు సమైక్యాంధ్రప్పుడు ఆయన కూడా వచ్చారు. హాల్లో చూశాను. ప్రజల్లో కొంచెం గట్టిగా దెబ్బలాడే నేతగా పేరుంది ఆయనకి. దాంట్లో పెన్నా నాగేశ్వరరావు 2-3 సార్లు కూడా ఎమ్మెల్యే చేసిన చాలామంది ఉన్నారు ఆ ప్రాంతం. ఆ మొత్తం కాన్స్టిట్యున్సీ స్టేట్ మొత్తం మీద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఒక కమ్యూనిటీ ఉన్న కాన్స్టిట్యున్సీ. కళ్యాణ్ గారు చూస్ చేసుకుంటాం చాలా కేర్ఫుల్గానే చూస్ చేసుకున్నారు. ఇవాళ వరం గారు మీకు తెలుసు, ఇండిపెండెంట్గా నెగ్గిన 40,000 మెజార్టీ సామాన్యమైనది కాదు. అవును, చాలా పెద్ద మెజార్టీ. ఇట్స్ నాట్ ఏ జోక్. ఎస్. కానీ ప్రజలు చాలా తెలియగల వాళ్ళు. ఎవరిని ఎక్కడ రెండోసారి ఆ వరం గారినే ఓడిచ్చారు. 2 కలిపినా సరే వరం గారు ఓడిపోయారు కదండి. అంతే కదా, 2 చూశారు కదా. మళ్ళీ వేరే ఇండిపెండెంట్ అభ్యర్థి కింద ఇంకొక ఆయన పోటీ చేస్తే పెద్ద మనిషి ఆయన కూడా ఓడిపోవడం జరిగింది. ఇవాళ కళ్యాణ్ గారు సీట్ తీసుకోవటం, వరం గారి అభిమానులు సీట్ ఇవ్వకపోతే వరం గారి అభిమానులు చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం, బూతులు తిట్టడం, ఆయన అన్ని పీకేయటం, ఫ్లెక్సీలు చూసాం అన్ని జనరల్. కానీ రాజకీయాల్లో హుందాగా ఉండటం చాలా ముఖ్యమండి. కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళారు, దాన్ని అడ్డగా చేసుకుంటారు, ఫ్యూచర్లో కూడా చేసుకుంటున్నారు. ఒక కాన్స్టిట్యున్సీ ఆయన నౌరిష్ చేసుకుంటాం అనేది అవసరం అవుతుంది. కుప్పాన్ని చంద్రబాబు నాయుడు గారు చాలా కాలం వదిలేశారు. ఈ మధ్యన కొంచెం దాని మీద అక్కడ ఇల్లు కూడా ఇల్లు కట్టుకుంటున్నారు. కానీ రాజశేఖర రెడ్డి గారు అలా కాదు. పులివెందుల కాన్స్టిట్యున్సీలో ఎన్ని రోడ్లు మీరు వెళ్తే కాకుండా అర్థమైపోద్ది. దానికి రాష్ట్రం ఏం చేయాలో అంతా చేసుకున్నారు. ఎన్టీ రామారావు గారు కూడా ఆ పరిస్థితి ఎప్పుడు ఆయన నెగ్గిన కొన్నాళ్ళు నెగ్గిన గుడివాడ కాన్స్టిట్యున్సీ వదిలేశారు. నల్గొండలో ఒకటి నెగ్గారు. హిందూపురాన్ని కొంతవరకు డెవలప్ చేశారు. బ్యాక్వర్డ్ రీజన్ కాబట్టి. సరే, ఈ విషయంలో మాత్రం నిన్న వరం గారు ఆ ఫ్లెక్సీలో ప్రభుత్వ కార్యక్రమాల్లో వేసిన ఫ్లెక్సీల వరకు ఒకటి, అభిమానులు వేసుకున్న కార్యక్రమాల్లో ఫ్లెక్సీలో ఫోటో లేకపోవడం అనేది వివాదాంశం చేయటం అనేది మంచిది కాదనేది ముఖ్యమంత్రి చెప్పడం జరిగిందని వాళ్ళ వార్తల్లో చూశాను. ఇవాళ పెండెం దొరబాబు గారు వెళ్ళిపోయారట. తుమ్మల గారు కూడా అటే ఉన్నారు, కళ్యాణ్ గారు కూడా అటే ఉన్నారు, కార్పొరేషన్ చైర్మన్స్ కూడా అటే ఉన్నారు. ఇంకో ఆల్టర్నేటివ్ లేదు వరం గారు. ఇవాళ ఆయన ఉండగా ఎమ్మెల్సీ కూడా ఎవరు ఇస్తే ఒప్పుకోరు. 2వ పవర్ సెంటర్ చేయడానికి ఎందుకు ఒప్పుకుంటుంది తెలుగుదేశం పార్టీ? వీళ్ళు ఒప్పుకోవచ్చు, తెలుగుదేశం పార్టీకి ఆసక్తిగానే ఉంది. ఎందుకంటే తన ఆ కాన్స్టిట్యున్సీ తన బలం నిలబెట్టుకోవాలి కదా. మీకు అర్థమైంది కదండి. అది నిలబెట్టుకోవాలంటే ఎలాగా? ఈయనకి పవర్ ఇవ్వాలి. పవర్ ఇస్తే కళ్యాణ్ గారు ఊరుకుంటారా? వెంటనే ఆయనలో అసంతృప్తి వస్తుంది. ఎందుకు వచ్చిన కూడా ఇప్పుడు రైట్ ఆయన ఎందుకు రాంగ్ ఏదో ఆయన పని ఆయన చేసుకుని ఆయన వెళ్ళిపోతున్నారు. అది చాలా కాంప్రమైజ్. షీ ద షిప్ అన్నారు. షిప్ వెళ్ళిపోయింది, కాంప్రమైజ్ అయిపోయింది అంతా. హౌ ఫార్ ఇట్ ఇస్ ట్రూ. ఎందుకంటే బూతులు తిట్టాడు ఆయన. దూరంపూడి గారు తల్లి గారిని బూతులు తిట్టాడు. మరి ఆయన కాంప్రమైజ్ ఎందుకు అయ్యారు నాకు తెలియదు. కమ్వాటర్ ఈ విషయంలో మాత్రం మనం ఒకటే ఆలోచించాలండి. అది రాజకీయ విశ్లేషణగా చెప్తున్నాను. ఎందుకంటే వీళ్ళు ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి వరం గారు కూడా మాట్లాడలేదు. ఒకప్పుడు సమైక్యాంధ్రాన్ని వచ్చారు, సంతోషం. ఇవాళ ఆయనకి ఆల్టర్నేటివ్ లేదు. పిల్లిని గదిలో పెట్టి కొట్టినట్టు ఆయన ఏం చేసుకుంటారు? అక్కడ ఖాళీగా ఉంది గ్యాప్. వంగా గీత గారు ఎంపీకి వెళ్ళొచ్చు. ఆవిడ సచ్చే హంబుల్ లీడర్ అండి. ఎప్పుడు కూడా పరుషంగా మాట్లాడని లీడరు శ్రీమతి వంగా గీత విశ్వనాథ్ గారు. ఆవిడ చేయని పదవులు ఏమన్నాయి చెప్పండి? మంత్రి చెప్తున్నాను. అందువల్ల ఆవిడ టఫ్గా ఉండే, అంటే నాకు ఇది కావాలని కాదు, చాలా హంబుల్నెస్ ఎక్కువ ఉంది, గట్టిగా మాట్లాడగలుగుతారు. అందువలన ఆ ప్లేస్లోకి వరం గారు వెళ్ళే అవకాశం ఆయన వెళ్ళాలని కోరుకుంటలేదు. ఆయన మిత్రులు వారిని నేను ఎందుకు కోరుకుంటానండి? కనపడుతుంది ఆల్టర్నేటివ్ లేకుండా. ఎప్పుడైతే కానీ తెలుగుదేశం పార్టీకి
రేపొద్దున ఇద్దరి మధ్యన కనుక తేడా వస్తే ఆ కాన్స్టిట్యున్సీలో 0 అవుతుంది. కొంతమంది తప్ప ఆయన వెళ్ళిపోతే ఆ కాన్స్టిట్యున్సీలో